వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. హరిహర వీరమలు సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఈ సినిమా మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఈ వివరాలు తెలుసుకుందాం. సో లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్, మీరందరూ ఎక్స్పెక్ట్ చేసేటువంటి మీ బాస్, సో మంచి మూవీతో, హరిహర వీరమలు మూవీతో రాబోతున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఖచ్చితంగా అండి, మా జనసేన అధినేత మరియు మా దేవుడు వంటి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి సినిమా దాదాపు 3 ఏళ్ళ తర్వాత వస్తూ ఉంది. ఇదంతా కూడా మాకు చాలా పండగ వాతావరణం. లైక్ ఎలా అంటే ఒక దసరా, ఒక దీపావళి, ఒక సంక్రాంతి అలాగూ మాకు ఆయన సినిమా రిలీజ్ అయిన రోజు మాకు ఒక పండగ, పెద్ద పండగ వాతావరణం. అలాగే ఇప్పటికే దాదాపు 300 కోట్లు బడ్జెట్ కలెక్షన్ వస్తాయని కూడా మాకు అంచనాలు వాతావరణం చెప్తున్నారు. ఇంకా దాటిపోవచ్చు కూడా. ఇప్పటికే తుఫాను ఇది హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అది వస్తుందో రాదో మాకు తెలియదు. కాకపోతే రేపు నైటు ప్రీమియర్ షో నుంచి ఖచ్చితంగా పిడుగులు పడి తుఫాన్లు వచ్చే వాతావరణం ఖచ్చితంగా ఉంటుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జనసేన అభిమానులే పిడుగులే వర్షిస్తారా? ఖచ్చితంగా అండి. ఇప్పటికే చాలా థియేటర్ల దగ్గర కటౌట్స్ కానివ్వండి, బ్యానర్లు కానివ్వండి, పండగ వాతావరణం అంతా మంచిగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఏదైతే సినిమా కోసం దాదాపు 3 ఏళ్ళ నుంచి ఆయన తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని చెప్పి కూడా మేము అందరం ఆశగా ఎదురు చూస్తున్నాం. అది రేపు నైటు ప్రీమియర్ షోతో వస్తుంది, దగ్గరగా వస్తుంది. అప్పుడు జనసేనాని, ఇప్పుడు డిప్యూటీ సీఎం. సో ఈ వేరియేషన్ ఎలా చూస్తారు? ఖచ్చితంగా అండి. అంటే ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఆయన సినిమాలకి కొంచెం దూరం కావడం కూడా మాకు చాలా బాధగా అనిపించేది. కాకపోతే ఆయన ఎప్పుడైతే వెంటనే భగత్ సింగ్ కానివ్వండి, అట్లాగే ఓజీ కానివ్వండి, అలాగే హరిహర వీరమల్లు కానివ్వండి, ఇలాగ వెంటనే ఆయన సినిమాలు షూటింగ్ ప్రారంభించడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఒకవేళ డిప్యూటీ సీఎం అయినా, ఒకవేళ ఫ్యూచర్లో సీఎం అయినప్పుడు కూడా సినిమాలు ఒక పక్క చేసుకుంటూ మాకు దూరం కాకుండా ఆయన రాజకీయంగా, ఆయన వ్యక్తిగతంగా అంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మధ్యలో ఈ 3 years గ్యాప్లో ఏమన్నా పవన్ కళ్యాణ్ మాకు దూరం అయ్యారని అభిమానులు ఫీల్ అయినటువంటి సందర్భం ఏమైనా ఉందా? ఖచ్చితంగా అండి. అంటే దూరం అయ్యారని మేము చెప్పలేం కానండి, ఆయన తెర మీద ఎప్పుడెప్పుడు చూస్తామా అని చెప్పి రోజుకి ఒక ఎగ్జైట్మెంట్, అలాగే ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతున్న ఒక ఆశ ఉంటుంది కదా, ఎగ్జైట్మెంట్. సో అది మాకు చాలా వరకు ఎక్కువ అవుతా వచ్చింది. రేపు సాయంత్రం ప్రీమియర్ షోతో ఖచ్చితంగా తీర్చుకుంటాం. అలాగే ఒక డైలాగ్, హిందూ దేశం అనగానే ఒక్కసారి ఆ టీజర్లో ఒక మెరుపు వచ్చినట్టు అయిపోయింది. దాని మీద కామెంట్స్ కూడా విచ్చలవిడిగా వస్తున్నాయి. సో దీని గురించి అంటే ఒకటండి, సినిమాలో డైలాగ్స్ అనేది చాలా ఉంటాయి. ఈ సినిమానే కాదు, చాలా సినిమాల వరకు డైలాగ్స్ ఉంటాయి. అది ఒకరిని అదేనండి, ఒక కించపరచడం అనేది వేరు, మనల్ని మనం పొగుడుకోవడం అనేది వేరు. సో ఎప్పుడైనా ఒకరిని కించపరచడం అనేది తప్పు, మనల్ని పొగుడుకోవడం అనేది తప్పు కాదని అందరికీ తెలుసు. కాకపోతే కొంతమంది దాన్ని నెగిటివ్, ఏం మాట్లాడినా మనం నెగిటివ్గా తీసుకుంటాం. పాజిటివ్ కామెంట్స్ కూడా చాలానే ఉన్నాయి. అదే చెప్తున్నాను, ఏదో ఒక ఫ్యూ కామెంట్స్, అలాంటి డైలాగులు చెప్పాలన్నా, అలాంటి కామెంట్స్ చేయాలన్నా చాలా డేర్ ఉండాలి. అలాంటి నాయకుడు మా పవన్ కళ్యాణ్ అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. రైట్, మీరు చెప్పండి, ఈ విషయం మీద మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం. రేపు హరిహర వీరమల్లు రేపు సాయంత్రం 9:30కి యావత్ తెలుగు రాష్ట్రాలు అలాగే బయట రిలీజ్ అవ్వబోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఒక చరిత్రకారుడి సినిమా, చరిత్ర తిరగరాయడానికి దానికి ఒక వారధిలా మా అధ్యక్షుడు డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు చరిత్రకారుడి సినిమా చరిత్ర తిరగరాయడానికి మళ్ళీ మా ప్రేక్షకుల ముందుకు రావడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈ సినిమా ఇంతకు ముందు జరిగిన అన్ని సినిమాల కన్నా కళ్యాణ్ గారే చెప్పారు, ఇంతకు ముందు జరిగిన నిన్న రాత్రి ప్రీజీ ఈవెంట్లో ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలకి ఎంత కష్టపడ్డా నాకు తెలియదు, దీనికి అంతకు మించి కష్టపడ్డానని. ఆ కష్టం ప్రతి బొట్టు, ఆ కష్టపు బొట్టు ఏది కూడా ఆ సినిమా ఎక్స్పెక్టేషన్ ఇంకా అంచనాలన్నీ మారిపోతున్నాయి. అసలే ఇప్పటికే మాకు ఫోన్లో అయితే గ్యాప్ లేదు టికెట్స్ కోసమని, అదని ఇదని రచ్చ మాకు మామూలుగా లేదు. రేపు థియేటర్లో ఎలా ఉంటుందో మాకు తెలియదు, కానీ ఇప్పటి నుంచే ఆ రచ్చని మేము తట్టుకోలేకపోతున్నాం. అవన్నీ కామనే. ఏ సినిమా అయినా, ఏ హీరో అయినా తీయడం వేరే. కళ్యాణ్ గారి సినిమాకి ఎటువంటి బజ్ అవసరం లేదు, ఎటువంటి హడావిడి అవసరం లేదు. కళ్యాణ్ గారు స్టేడియం మీదకి వస్తున్నారు అని అంటే ఆనందం వేరు,
ఇది వేరు మాకు. అంటే కళ్యాణ్ గారి సినిమాలు అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్ అనేది అందరూ చూస్తారు. ఒక్క పవన్ ఫ్యాన్సే కాదు, మిగతా మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు. సో దీన్ని ఎలా తీసుకుంటున్నారు మరి? వాళ్ళ అందరూ ఎవరన్నా టికెట్లు అడగడం జరిగిందా? తప్పకుండా అండి. ప్రతి అభిమాని ఫర్ సపోజ్ ప్రభాస్ గారు సినిమా తీశారు, నేను ప్రభాస్ ఫ్యాన్స్ ఫోన్ చేసి అడుగుతా, ఇవన్నీ షేర్ చేసుకుంటాం. ఇవన్నీ బయట ట్రోలింగ్ ఏదో ఎవడో ఒకడు తాగేసి ఫేస్బుక్లో ప్రభాస్ రాంగు, పవన్ కళ్యాణ్ రాంగు, చిరంజీవి రాంగ్ కాదు. ప్రతి సినిమా అభిమానులు మేము ఫోన్లు చేసుకుంటాం. అదేవిధంగా మాకు రామ్ చరణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు, ఎవరి సినిమాలకైనా మాకు బయట అభిమానులు కళ్యాణ్ గారు ప్రభాస్ గారు అభిమానులు చేస్తారు, ఎన్టీఆర్ గారు అభిమానులు ప్రతి అభిమానులు టికెట్లు షేర్ చేసుకుంటారు. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఈ ఉన్న ఎక్స్పెక్టేషన్కి మించి డబుల్ అవుతుంది. అప్పుడే మాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ ఎనీథింగ్ చాలా పాజిటివ్గా నడుస్తుంది. అనుకున్న దానికన్నా మాకన్నా ముందు వాళ్ళ థియేటర్ల దగ్గరికి వచ్చి రచ్చ చేస్తుంటారు. అలాగే మేము కూడా ఆ మూమెంట్ని బట్టి, ట్రయల్ వైబ్స్ని బట్టి మేము వెళ్ళి కూడా రచ్చ చేస్తాం. ప్రతి హీరో కూడా మాకు తెలుగు సినిమా అభిమానించే ప్రతి ప్రేక్షకుడిగా ప్రతి హీరో కూడా మాకు బెస్టే అండి. క్లాప్స్ అన్నమాట. అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అభిమానులంతా ఒకటే, ఎవరి సినిమా అయినా 100% అండి. దీంట్లో నో డౌట్. ఎవడో తాగేసి పిల్లోడు ప్రభాస్ చేయలేదు, ఇంకొకరు చేయలేదు కాదు. ప్రతి తెలుగు సినిమాను అభిమానించే ప్రతి ప్రేక్షకుడికి ప్రతి సినిమా ఒక్కొక్కరు. ఇప్పుడు మొన్న బాహుబలి వచ్చింది, మన ప్రభాస్ గారు ఆయన రేంజ్ ఆయన ఇచ్చారు, మన దాన్ని పెంచారు. RRR వచ్చింది, చరణ్ గారు అయితే జూనియర్ ఎన్టీ గారు ఇంకొక రేంజ్కి తీసుకెళ్లారు. రాజమౌళి, వీళ్ళందరూ ఉండడం గర్వకారణం. ఒక్క నేషనల్ అవార్డు తెలుగు వాడికి వచ్చిందంటే, కాలే మన RRRకి వచ్చిందని మేమందరం ఫుల్గా స్టేటస్, మేమే కాదు వేరే అభిమానులు కూడా పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకున్నారంటే గర్వం. దాన్ని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి. కానీ అదే రామ్ చరణ్కి వచ్చింది, ప్రభాస్ గారు ఇంకొకరు కాదు, ఎవరికి వచ్చినా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అలాగే ప్రతి అభిమాని హ్యాపీగా ఉండాలి. వాళ్ళు ఉన్నారు కూడా. రేపు చూడండి, రేపు మాకు ఆల్రెడీ వాళ్ళందరూ టచ్ లేకున్నారు, మాకెన్ని ఇస్తారు ఇదే పనిలో ఉన్నారు. సో గ్రాండ్ సక్సెస్ కోరుకుంటున్నాం. దీంట్లో నో డౌట్. ఈ తుఫాను అంతకు మించి అలజడులు అయితే రేపు థియేటర్ కాడ కామనే. థియేటర్ వాళ్ళు భయపడుతున్నారు రేపు ఎలా ఉండబోతుందని. సో బీ రెడీ, మేమందరం వెయిటింగ్లో ఉన్నాం. థియేటర్ యాజమాన్యాలు భయపడే రేంజ్లో ఉంటుంది. 100% దీంట్లో డౌట్ లేదు. థియేటర్ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు అంతే. రేపు పవన్ కళ్యాణ్ సినిమా అది వేరే ఉంటుంది. ఇక్కడ మనం ఉండే స్టాఫ్ కన్నా ఈరోజు ఎక్కువ స్టాఫ్ని తెచ్చిపెట్టుకోవాలా, వాళ్ళకి ప్రతిదీ నోటెడ్. అక్కడ ఏం జరుగుతుందనే వాళ్ళకి ఒక ఐడియా ఉంది. సో దీన్ని కంపల్సరీ మేము ఎక్కడ కూడా డ్రాప్ చేయమని థియేటర్ వాళ్ళకి మాటిస్తున్నాం. హరిహర వీరమల్లు గురించి చెప్పాలంటే, ముఖ్యంగా సినిమా రంగంలో, సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్ చేయాలంటే ఫస్ట్ మన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆయనకు ముందు మన చిరంజీవి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు హరిహర వీరమల్లు రిలీజ్ అవుతున్న సందర్భాన్ని జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా యావత్ సినిమా ఇండస్ట్రీలో సినిమా రంగాన్ని ఎవరైతే ఇష్టపడుతున్నారో ప్రతి ఒక్క అభిమాని, ఒక తెర మీద జరుగుతున్నటువంటి ఒక సినిమాలో ఒక కంటెంట్ని ఒక హైప్గా మనం చూసే ఒక మెసేజ్ ఉన్న సినిమా ఇది. ఒక ధర్మ పోరాటాన్ని ఏకబద్ధంతో ధర్మాన్ని ఎలా అయితే మనం నిర్వర్తించాలి, ఆ ధర్మం ప్రకారం మనం ఎలా అయితే ముందుకు నడవాలనేటువంటి ముఖ్యమైనటువంటి ఒక అంశం మీద వస్తున్నటువంటి మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ హరిహర వీరమల్లు. ఇది ఒక్కసారి హైప్ క్రియేట్ చేయడమే కాదండి, ట్రెండ్ సెట్ చేస్తుంది. మళ్ళీ ట్రెండ్ ఎలా సెట్ చేస్తుందంటే ఫిలిం ఇండస్ట్రీ ఒక్కసారి షేక్ అవుతుందండి. మరొక్కసారి రేపు నైట్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కాడ కలెక్షన్ మోత మోగిస్తుంది. ఒక్కసారి చూడండి, గడిచిన కాలంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ప్రతి కంటెంట్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ప్రతి ఒక్క మెసేజ్ ఉంటేనే ఆయన కంటెంట్ తీసుకొని ఆ సినిమా అనేది టేకప్ చేస్తారు. ఇప్పుడు ధర్మబద్ధంగా ధర్మ పోరాటం కోసం చేస్తున్న ఈ హరిహర వీరమల్లు ఈ సినిమా మిలియన్ వ్యూవర్స్ వరల్డ్ వైజ్గా రిలీజ్ అవుతుంది. మేమందరం సంబరాలు జరుపుకోవడానికి అభిమానులతో పాటు యావత్ సినిమా ప్రేక్షకులు కూడా రెడీగా ఉన్నాం. సో మరొక అభిమాని ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది సినిమా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? అందరికీ నమస్కారం. మా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన ఫస్ట్ సినిమా రిలీజ్ అవబోతుంది. దీనికోసము మా పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ, అలాగే పక్క హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆ సినిమాలో ఎలా ఉండబోతాడు అంటే, కొత్తగా ఆయన ఒక యోధుల్లాగా ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. సో దానివల్ల అందరూ కూడా చాలా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సినిమా ఇప్పుడు రిలీజు దాదాపు 6 years అయింది. ఆయన ఇప్పుడు ఆ సినిమా దిగేటప్పటికి జనాలు చాలామంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మన పండగ వాతావరణం కూడా ఖచ్చితంగా కనిపిస్తుంది. మనం చెప్పాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆ పవర్లోనే ఉంటుంది.
మనం కొత్తగా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి నుంచి ప్రతి క్యారెక్టర్ కూడా ఒక డిఫరెంట్గా ఎన్నుకోవడం, ఒక డిఫరెంట్గా ముందుకు సాగడం. సో గబ్బర్ సింగ్లో చూసాం, పోలీస్ పాత్ర అదిరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఒక యోధుడిగా వస్తూ ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ యోధుడి పాత్ర? యోధుడి పాత్రలో సార్ మాకు కనిపించింది ఏంటంటే పేదవాళ్ళ కోసం ఆయన చేసేది ఒక శివుడు ఒక ఆయన భక్తుడికి వరమిస్తే ఎలా ఉంటుందో, సో నెక్స్ట్ ఆ పేదల కోసం ఎవరైనా ఇబ్బంది పెడితే ఆ శివుడు మూడో నేత్రం తీసి ఎలా ఉంటుందో ఆయన ఫైట్స్లో కనిపిస్తున్నాయి. ఆ పేదలు ఆదుకునేటప్పుడు ఆ శివుడు వరాలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఉంటుందో అవి మాకైతే ఖచ్చితంగా కనిపించాయి ఆ టైలర్లో. మాకు సూపర్గా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. రేపు సినిమా దిగేటప్పుడు అసలు మామూలుగా కాదు, పవర్ స్టార్ అంటే ఏందనేది జనాలు అభిమానులు అందరూ చూపిస్తారు. సో ఇట్లాగే ఇందాక మా ప్రశాంత్ గారు మాట్లాడినట్టు కూడా చాలామంది ఆ హీరో మా హీరో మా గొప్ప అని చాలామంది చాలా తక్కువ మంది ట్రోల్ చేస్తున్నారు. అలా ఎవరు చేయొద్దు, అందరూ ఒకటే. వాళ్ళ సినిమాలకి మేము వెళ్తుంటాము, మా సినిమాలకు వాళ్ళు వస్తుంటారు, మా ప్రశాంత్ గారికి వచ్చి టికెట్లు అడుగుతుంటారు. వాళ్ళ సినిమాలకి మేము వెళ్ళాల్సినప్పుడు మాకు టికెట్లు కావాలంటే తెప్పిస్తుంటారు ప్రశాంత్ గారు కూడా. సో దీనివల్ల చాలామంది తక్కువగా ట్రోల్ చేయడం మానేయండి. ఏదున్నా కూడా కలిసి చేద్దాం. మీ హీరో సినిమా అయినా సరే మమ్మల్ని పిలవండి, మేము వస్తాం. మా హీరో సినిమాకి మీరు రండి. అంతేగాని అక్కడ అందరూ చాలామంది హీరోలు అందరూ చెప్పారు మేమంతా ఒకటే అని. ఇక్కడ కూడా అభిమానులంతా మనం కూడా ఒకటిగా ఉండాలి. కానీ దీన్ని గొడవలు పెట్టుకొని పెంచుకొని చాలా మంది పడని వ్యక్తులు చేస్తుంటారు. అట్లాంటి వాళ్ళు తరిమి కొట్టండి కావాలి. పవన్ కళ్యాణ్ ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తారో పవన్ అభిమానులు కూడా అలా ట్రెండ్ సెట్ చేయడానికి నెల్లూరులో అయితే సిద్ధంగా ఉన్నారు. సో హరిహర వీరమల్లు అంటే ఏ క్యారెక్టర్ అయినా నేను చేయగలను అనేటువంటి నటుడు పవన్ కళ్యాణ్. అటువంటి నట విశ్వరూపం ప్రదర్శించేందుకు మళ్ళీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమలతో రాబోతున్నారు. అలాగే అభిమానులు మేమందరం ఒకటే, ఏ హీరోని కూడా కించపరుస్తూ మరో అభిమాని మాట్లాడొద్దు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. హీరోలు ఏ విధంగా ఒకటిగా ఉంటారు, అభిమానులందరూ కూడా ఒకటిగా ఉంటామని నెల్లూరు అభిమానులు నిరూపిస్తూ ఇంతవరకు మాట్లాడడం జరిగింది మనతో. సో ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం కావాలని చెప్పి ఆశిస్తోంది సాస్. కెమెరామ్యాన్ చందుతో హుసేన్ సాస్, టీవీ నెల్లూరు.